ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు. సార్ ఒక్క నిమిషం. వయసు అయిపోయింది సార్ ఒక్క నిమిషం వినండి సార్, ఒక్క నిమిషం. ఎస్ ఒక్క నిమిషం. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు బయట విందాం. ఒకసారి విన్న తర్వాత మీరు రియాక్ట్ అవుతారు. ప్లీజ్ సార్ ఒకసారి బయట ప్లే చేయండి. యాక్సిడెంట్ అనేది ఏదైనా ఎవరైనా ఇంటెన్షనల్ గా చేసే కార్యక్రమం కాదు. ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు ఈ మనిషికి, ఈ పిల్లాడికి. వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు ఆ మనిషి. ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిన పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. చెయ్యాలనే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఎస్, అలాంటి అన్ఫార్చునేట్ గా జరిగిన ఉద్దేశం. ఓకే సార్. అక్కడ ఇప్పుడు జగన్ గారు చెప్పిన బేతంచెర్ల శ్రీనివాస్ గారు, నా క్వశ్చన్ అడుగుతా. కాదు సార్ నా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఇక్కడ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం లేదేమో అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. ఏంటి అంటే ఆయన వయసు 40 సంవత్సరాలు, ఆల్మోస్ట్ వయసు అయిపోయింది ఆయనకి. ఆయన పని అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ వయసు అయిపోయినటువంటి వ్యక్తి. తర్వాత రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటున్నాడు. రోడ్డు మీద ఆ టైంలో గొర్రెలు కాసుకోరు. ఆయన పాపం తినేసి ఇంటికాడ భార్య పిల్లలను చూడడానికి నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. మూడోది వచ్చేసి అతనికి పరిచయమే లేదు. మరి అలాంటి సందర్భంలో అతన్ని కుట్రతోటి చంపాల్సినటువంటి అవసరం ఏంటి? కుట్ర అనే పదము చంపడం కోసం కాదు, ఇక్కడ చంపినటువంటి దాన్ని దాచడం కోసం జరిగినటువంటి కుట్రకి అర్థం కూడా సో ఇవన్నీ కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి చెప్పేటువంటి సందర్భంలో, బ్రీఫ్ చేసేటువంటి సందర్భంలో, సరే ఆయనకి 1,00,000 ఉంటాయి రాష్ట్రానికి సంబంధించినటువంటి 1,00,000 రాజకీయపరమైనటువంటి అంశాలు కావచ్చు, పరిపాలనాపరంగా పార్టీకి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో ఇలాంటి కేసులకు సంబంధించి ఇచ్చేటప్పుడు కనీసం క్లారిటీ అన్న ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. నేను అనుకోవడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమంటారు సార్? ఒక్కటండి, ఇప్పుడు 45 ఏళ్ల వయసు అనేది 38 అయినా 45 అయినా వయసు ఓకే, అది రాంగ్ చెప్పినా పర్లేదండి. కానీ అయిపోయింది ఏంటి సార్? అంటే మన మనిషి యొక్క జీవితకాలం 45 ఏళ్ళు సార్. ఆయన కూడా అదే ఏజ్లో ఉన్నారు కదా సార్. ఇప్పుడు పాత ఆల్రెడీ 5 ఏళ్ళు పరిపాలన సీఎంగా మేము కూడా అతను గౌరవిస్తామండి. కానీ ఆయన